కొన్ని ఆహారాలు తింటే మలబద్ధకంతో పాటు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. మలబద్ధక సమస్యలను పెంచే ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చేసిన ఫుడ్. ఈ రోజుల్లో చాలామంది బయట తినటం అలవాటు చేసుకున్నారు. ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ తింటున్నారు. ఈ ప్రాసెస్ చేసిన ఆహారాలలో పోషకాలు తక్కువగా ఉంటాయి, కొవ్వు అధికంగా ఉంటుంది, వీటిలో ఉప్పు కూడా అధికంగా ఉంటుంది. ఈ ఫుడ్స్ తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. దీంతో మలబద్ధక సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆహారాలను నివారిస్తే ఆరోగ్యానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. చిప్స్, వేయించిన ఆహారాలు. బంగాళదుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వేయించిన ఆహారాలు తినటానికి రుచిగా ఉంటాయి. కానీ ఈ ఆహారాల్లోనే కొవ్వు అధికంగా, ఫైబర్ తక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఈ ఫుడ్స్లో ఎలాంటి పోషకాలు ఉండవు. చిప్స్ ఎక్కువగా తింటే మలబద్ధకం సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటి బదులుగా ఫైబర్ రిచ్ ఫుడ్స్, తాజా కూరగాయలు, పండ్లు తినండి. ఆల్కహాల్ తాగటం. మద్యపానం కూడా ఆరోగ్యానికి చాలా డేంజర్. ఈ రోజుల్లో చాలామంది మద్యానికి బానిసలయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఆల్కహాల్ సేవిస్తున్నారు. దీంతో అనేక వ్యాధుల ముప్పు వీరికి ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులకు మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునే వ్యక్తుల్లో మలబద్ధకం మాత్రమే కాదు, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ వైఫల్యం, పక్షవాతం, మానసిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైరీ ప్రోడక్ట్స్. పాలు, చీజ్, ఐస్ క్రీమ్ వంటి డైరీ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డైరీ ఉత్పత్తుల వల్ల కావచ్చు, కాంబినేషన్స్ వల్ల కావచ్చు. అయినప్పటికీ పాల ఉత్పత్తుల్లోని లాక్టోస్ గ్యాస్ ఉబ్బరాన్ని పెంచుతాయి. ఇరానియన్ పిల్లలపై జరిపిన ఓ అధ్యయనంలో పాల ఉత్పత్తులు మలబద్ధకానికి కారణమయ్యాయని తేలింది. వైట్ బ్రెడ్. వైట్ బ్రెడ్ని మీ ఆహారం నుంచి పూర్తిగా తొలగించండి. వైట్ బ్రెడ్లో పీచు పదార్థం ఉండదు. దీంతో ఇది జీర్ణక్రియకు మంచిది కాదు. ఇది ఎక్కువగా తినటం వల్ల కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. వైట్ బ్రెడ్ తినటం వల్ల మలబద్ధకం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వైట్ బ్రెడ్ తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనిని ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. శుద్ధి చేసిన వైట్ బ్రెడ్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది తినడం వల్ల శరీరంలో మంట, వాపు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వైట్ బ్రెడ్ జోలికి పోకూడదు. అన్నం. రోజు మనం అన్నం ఎక్కువగా తినకూడదు, మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తింటే మలబద్ధకం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అన్నంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఊబకాయానికి కారణమవుతుంది. అన్నంలో ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు ఉండవు. బరువు తగ్గాలనుకునే వారు అన్నం ఎక్కువగా తినకపోవటమే మంచిది. అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూడదు, మితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిది.